ఆషాఢ మాసం అంటేనే అమ్మవారి బోనాల జాతరతో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాల జాతర ఉత్సవాలు అనేవి జరుగుతూనే ఉంటాం. మనం చూసుకుంటే ఈ రోజు మనమున్నాం ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర దగ్గర. ఎందుకంటే ఇక్కడ సింహవాహిని అమ్మవారికి ఒక నానుడి కూడా ఉంది. అమ్మవారు ఏంటంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అంటుంటారు. మనకి ఇప్పుడే కాదు 1908 టైంలో అప్పుడు కూడా చూసుకుంటే మూసీ నదిలో వరదలు వచ్చినప్పుడు కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమను తీసుకెళ్లి వరదల్లో వేసినప్పుడు ఆ యొక్క వరదలు అనేవి ఆగడం జరిగిందంట. అలాగా 2-3 సందర్భాలలో కూడా ఈ విధంగా జరగడం జరిగింది. అమ్మ యొక్క సత్యం చాటుకుంది అని చెప్పి అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని చెప్పి చాలా నమ్మకం ఉంది ఇక్కడ. మనం చూసుకుంటే ఓల్డ్ సిటీ అంటేనే చాలా సెన్సిటివ్ ఏరియా అన్నమాట. ఈ సెన్సిటివ్ ఏరియాలో సింహవాహిని అమ్మవారికి బోనాల జాతర అంటే ఏర్పాట్లు కూడా ఏ విధంగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 2500 నుంచి 3000 మంది వరకు కూడా పోలీసు యంత్రాంగం ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ అలాగే చూసుకుంటే ఈ సంవత్సరం కూడా 118 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మహంకాళి ఆలయానికి సంబంధించిన వార్షిక బ్రహ్మోత్సవాలు అలాగే బోనాలు అమ్మవారి సాయంత్రం పూట శాంతి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహిస్తారు. మనం చూసుకుంటే ఇక్కడ మహంకాళి అమ్మవారికి ఈ యొక్క బోనాలు ఇక్కడ 2 రోజులు సమర్పిస్తూ ఉంటారు. మొదటి రోజున వచ్చేసి అమ్మవారికి బోనాల జాతర చేస్తారు అండ్ శాంతి కళ్యాణం చేస్తారు. అండ్ ఇంకా ఏంటంటే అమ్మవారికి జాతర కూడా జరుపుతారు. అదే విధంగా ఇంకా 2వ రోజు చూసుకుంటే బలిగంప కార్యక్రమం ఉంటుంది, రంగం ఉంటుంది, భవిష్యవాణి కూడా ఉంటుంది. మనం చూసుకుంటూనే ఉన్నాము క్యూ లైన్ లో కూడా జనం వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటి? భాగ్యలక్ష్మి. అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనస్ చేస్తాం. అన్ని కోరుకుంటాం. అమ్మవారు చాలా సత్యం గల తల్లి అంటుంటారు. మీరు కోరిన కోరికలు నెరవేరినాయి. వందన ప్రతి సంవత్సరం ఇస్తుంటారు అమ్మవారికి. ఇక్కడే ఉంటాం, లోకల్ హైదరాబాద్. ప్రతి సంవత్సరం ఇస్తుంటారా? అవునండి. ఎలా అనిపిస్తుంది మీకు అమ్మ బోనం సమర్పించడం? మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లాల్ దర్వాజా ఇక్కడనే. లోకల్ కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ బోనాలు చూస్తూనే ఉంటారు. అమ్మమ్మ ఇంట్లో ఉంటారు, అక్కడ అలియా కోట్లా ఉంటారు. అక్కడ కూడా బాగుంటది. ఇక్కడ కూడా ఫస్ట్ 2వ వచ్చినాను నేను. మీ పేరమ్మా? స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లాల్ దర్వాజా. లాల్ దర్వాజా. సో ఎలా ఉంటుంది? చిన్నప్పుడు బోనాలు చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు. ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? నేను 15 years నుంచి చేస్తున్నా, మ్యారేజ్ అయింది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? బాగున్నాయి. బాగున్నాయా? బాగున్నాయి. జాతర ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అమ్మవారికి బోనం సమర్పించావా? లేదు, మేము నైవేద్యం తీసుకొస్తాం. నైవేద్యం తీసుకొస్తారు. మీ పేరు? శ్రవంతి. అమ్మవారికి కోరిన కోరిక తీర్చే అమ్మవారు అని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం ఉంది కదా, మీకేమైనా అలా జరిగిందా? మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి అమ్మవారిని కొలుస్తాము. ఏదైనా ఫస్ట్ అమ్మవారికి వచ్చి నైవేద్యం సమర్పించి తర్వాతనే శుభకార్యం ప్రారంభిస్తాము. ఓకే. మీ పేరు? కీర్తన. అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నా. అవును. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈసారి లైన్ చాలా పెద్దగా ఉంది. అసలు స్టార్టింగ్ నుండి ఉంది. కొంచెం బోనాల లైన్ అనేది కొంచెం త్వరగా పంపిస్తే బాగుంటది. అసలు మెయింటెనెన్స్ లేదు. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటది. ఈ ఇయర్ ఎందువల్ల చేస్తారు అర్థం అవ్వట్లేదు. క్రౌడ్ ఎక్కువగా ఉన్నందువల్ల. క్రౌడ్ అని కాదు కానీ బోనాలకి చాలా మందిని పంపించేస్తున్నారు. బోనాలకు ఒకళ్ళని పంపిస్తే బాగుంటది. తీసుకొస్తున్నాం బోనాలు, కానీ డెకరేషన్ కూడా అంత బాగా అనిపించలేదు అమ్మవారికి. ఇంకా అరేంజ్మెంట్స్ కూడా బాగాలేవు, కొంచెం చూసుకోండి గవర్నమెంట్. మీ పేరమ్మా? ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నారు? బాగుంది. ప్రతి సంవత్సరం తీసుకొస్తారా? ప్రతి సంవత్సరం. సో మనం చూసుకుంటూనే ఉన్నాం కదా, అమ్మవారికి బోనాలు తీసుకొచ్చేటువంటి ఈ భక్తులందరికీ కూడా ఒక సెపరేట్ లైన్ పెట్టారు. అండ్ అలాగే చూసుకుంటే మనం మొత్తం కూడా ఇటు సైడ్ రావడానికి 6 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 క్యూ లైన్లలో కూడా మనం చూసుకుంటే ఇటు గౌలీపుర నుంచి 2 లైన్లు, అలాగే సాలిబండ నుంచి 2 లైన్లు, అలాగే చిత్రానగర్ నుంచి కూడా 2 లైన్లు, మొత్తంగా 6 లైన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చూస్తే మనం బోనాలు ఎత్తుకుని వచ్చేటువంటి మహిళల వరకు ఒక సపరేట్ గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సింహవాహిని అమ్మవారికి బోనాలు అనేది ఆషాఢ మాసంలో ఆఖరి వారం. ఎందుకంటే ఆఖరి వారంలో జరిగేటువంటి ఈ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. బోనాలు తీసుకొచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు, అలాగే వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. అండ్ మనం చూసుకుంటే ఈ రోజు ఇక్కడ అమ్మవారికి తెల్లవారుజాము 4 గంటల నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. అండ్ అలాగే చూసుకుంటే మనకి మంత్రుడు వచ్చేసి పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అలాగే బంగారు బోనాన్ని కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. ఇంకా మనం చూసుకుంటే ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ చూస్తున్నాము బందోబస్తు. ఒకసారి వీరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎంతమంది మీరందరూ బందోబస్తుగా వస్తున్నారు? మాది కమాండో టీం మేడం. మేము 12 మెంబర్స్ ఉన్నాం. 12+1 ఒక RSS సార్, మేము 12 మెంబర్స్ మేము ఉన్నాం. డే బై డే ఉంటాం, 24 అవర్స్ 24 అవర్స్ ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది క్రౌడ్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే? చాలా బాగుంది మేడం. క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువైపోయారు. చాలా బాగుంది చాలా. సో మనం చూసుకుంటున్నాము క్రౌడ్, ఎందుకంటే మనం చూసుకుంటే మహంకాళి అమ్మవారికి బోనాలకి లక్షల్లో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా ఇంకా లక్షల్లో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారంటారు. సో అలాగే మనకి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతి సంవత్సరం మీరు అమ్మవారికి ఎంతో ఘనంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు, ఏ విధంగా అనిపిస్తుంది? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ పట్నం బోనం ఎత్తింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు ఒడిబియ్యంతో అలాగే వెండి బోనంతో వచ్చాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని ఒక పేరు ఉంటుంది. ప్రతి గుళ్ళో ప్రతి ఊర్లో అమ్మవారు ఎవరికైనా కోరికలు తీరుస్తుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇవాళ అమ్మవారు సింహం మీద కూర్చొని గర్జిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం చాలా మంచిది, సో పవర్ఫుల్. నేను అనుకోలేదు వెండి బోనం తీసుకొని వస్తా అని చెప్పి. ఇన్నేళ్ల నుంచి అసలు నేను అనుకోలేదు వెండి బోనం తీసుకొస్తా అని. ఆ అమ్మవారు అనుగ్రహించింది, తీసుకొని వచ్చాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. లోపల టెంపుల్ వాళ్ళు కూడా చీరే, పసుపు కుంకుమ చీరే తో పంపించారు, వాయనం ఇచ్చి పంపించారు. చాలు, ఇది దొరికింది చాలు. ఇది సంతోషంగా అనిపిస్తుంది. సో చూస్తూ ఉన్నాం కదా, ఒక్కొక్కరు కూడా ఇక్కడ అమ్మవారికి చేరుకొని బోనాలు సాయంత్రం వరకు కూడా సమర్పిస్తూనే ఉంటారు. ఇంకా మనం చూసుకుంటే అమ్మవారికి ఈ రోజు సాయంత్రం పూట శాంతి కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. మనం చూసుకుంటే కూడా హెవీ క్రౌడ్, అంటే ఇంతకింత కూడా క్రౌడ్ ఇంకా అయితే కూడా ఇంకా ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ బందోబస్తు దాదాపుగా 3000 మంది కూడా అన్ని శాఖల సమన్వయంతో గట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ అలాగే ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో 100 కి పైగా సీసీ కెమెరాస్ తో ఎప్పటికప్పుడు కూడా నిఘాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 రోజులు జరిగేటువంటి బోనాలకు అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఆలయం కూడా సర్వాంగ సుందరంగా అమ్మవారిని ఎంతో ఎంతో లోపల ఎంత అయితే అలంకరించారో ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. అమ్మవారికి ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అనే పేరు ఎప్పటి నుంచో కూడా ఉంది. మనం చూసుకుంటే చాలా సందర్భాలలో కూడా అమ్మవారి పసుపు కుంకుమ ఆ మహత్యాన్ని అయితే చాటడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే మంత్రులు అలాగే చాలా మంది ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి జరుగుతూనే ఉంది. మనం చూసుకుంటే అన్ని క్యూ లైన్లలో కూడా జనం భారీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం సపరేట్ గా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం తీసుకొచ్చే వారికి సపరేట్ గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా హెవీ క్రౌడ్, ఎందుకంటే ఇక్కడ భారీ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా హెవీ క్రౌడ్ అనేది ఇంకా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ దానిని కూడా కాస్త క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే సాయంత్రం వరకు కూడా ఈ యొక్క అమ్మవారికి బోనాలు ఇలాగే జరుగుతాయి. అండ్ మనం రేపు చూసుకుంటే, ఎందుకంటే ఇక్కడ 2 రోజులు జరుగుతున్నాయని చెప్పుకున్నాం కాబట్టి 2వ రోజున ఇక్కడ బలిగంప కార్యక్రమం ఉంటుంది, అలాగే రంగం ఉంటుంది, భవిష్యవాణి ఉంటుంది, అలాగే అమ్మవారికి ఘట్టాలని అంబారి మీద ఊరేగించేటువంటి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మకి బోనం సమర్పించడం అంటే భోజనం సమర్పించడమే. ఎందుకంటే అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు ఎంత అంగరంగ వైభవంగా ఇక్కడికి చేరుకుంటారో తెలుసు కదా. శివశక్తుల విన్యాసాలు, అలాగే పోతురాజుల యొక్క డాన్సులు, నృత్యాలు, ఇంకా అమ్మవారికి బోనాలు సమర్పించే వారి సంఖ్య నానాటికి కూడా పెరుగుతూనే ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాలు అంగరంగ వైభవంగా సమర్పించడం చూస్తాం. ఈ రోజు మనమైతే ఉన్నాము లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలోని మహంకాళి సింహవాహిని అమ్మవారి ఆలయం ముందు ఉన్నాము. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అబ్దుల్ తో లక్ష్మి, లాల్ దర్వాజా టెంపుల్ నుంచి.